వయ్యారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా. ఏంటి పని అలా చూస్తున్నావు? పెట్టేశానుగా. ఏం పెట్టావు? ఒడియాలు వేసుకోవడానికి అన్నట్టు నా చెంప మీద చీర పెట్టావు. ముద్దెక్కడ పెట్టావు? పెట్టినట్టేగా. నీకు ఫీలింగ్స్ ఏం తెలియలేదా పెనుటి? అమ్మా వలి అమ్మా నిన్ను. నువ్వు అతికించిన ముద్దుకి ఫీలింగ్స్ తెలుసుకునే స్థితిలో లేకుండా పోయాను. నువ్వు స్మార్ట్ అంటే ఇంత స్మార్ట్గా తప్పించుకుంటావని అనుకోలేదు నేను. పెనుటి, భార్యాభర్తలు 4 గోడల మధ్య ఎలాగైనా ఉండొచ్చు, కానీ గోడలేని బయట ప్రపంచంలో ఏం చేసినా గొడవ చేస్తారు. అందుకే అడ్డంగా చీర పెట్టాను. ఇక తమరు పొలానికి వెళ్ళండి, నాకు చాలా పనులున్నాయి. అబ్బా వదులు పెనుటి. ఇప్పుడే చెప్పాను ఎవరైనా చూస్తే బాగుంటుందని. తమరు వెనక చూస్తే బాగుంటుంది. ఇదా, నేనింకా నా పెనిమిటి ప్రేమతో పట్టుకున్నాడేమోనని ముచ్చట పడ్డాను. పెదవంచులో నీ పిలుపున్నది, నీ అరచేతిలో నా బతుకున్నది. ఇన్నాళ్ళెంత పిచ్చోని నేను మనసిస్తుంటే తప్పించుకున్నా, మొత్తం మీద విసిగించి నిన్ను ఏదోలాగా దక్కించుకున్నా. మనసున్నది ఇచ్చేందుకే, కనులున్నాయి కలిపేందుకే అని తెలిసాక నీ ప్రేమలో పడిపోయాను. గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి, కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది సందడి. ఇప్పుడు పట్టుకున్నాను కదా, హ్యాపీయా? ఏ వలి, నడవరా, రా 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 రా. అమ్మా, సత్యవల్లి కోసం నాగవల్లి జాతి పాముని తెప్పించా. అన్నయ్య గారు, ఇతన్ని తీసుకురావడం ఎవరు చూడలేదు కదా? మీ వాళ్ళు ఎవరు చూడలేదమ్మా. ఊరు వాళ్ళు చూసినా నాకేం బాధ లేదు. ఎందుకంటే ఫామ్ హౌస్ కట్టించే వాళ్ళ దగ్గర నుంచి పాములు అడిచే వాళ్ళ వరకు వడ్డీకి ఇస్తానని అందరికీ తెలుసు. అప్పు కట్టకపోతే మీరు వదిలిపెట్టరు. ఇది కాటేయకపోతే మాత్రం తతిమా డబ్బులు ఇవ్వను కదా. ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి తీసుకుంటాను. ఏమో ఇదేం పాము అనుకుంటున్నావు? కాలనాగు కాటేసిందంటే కాటికే. కాలనాగు ఎలా ఉందో చూపించవయ్యా. చూస్తారా? చూడండి. అబ్బు అబ్బు అమ్ము, అదేంట్రా సినిమా చూపించినట్టు చూపిస్తున్నావు? మూసే బుట్ట ముయ్యి. నేను వెళ్తానమ్మా, బుట్ట తీసుకోండి. తేనె తట్టు తీసుకోమన్నట్టు ఇస్తున్నావేంటి బాబు? కొంచెం దూరంగా ఉండు. భయపడకండి ఆంటీ, మనుషుల్లో పాముకు మించిన విషయం ఉంటుంది. ఇటివ్వు ఇటివ్వు. పని అయిపోగానే పొలిమేరలో కలుస్తానయ్యా. బుడబొక్కలోళ్ళగా అక్కడ తచ్చాడుకు, ఊళ్ళో వాళ్ళకు అనుమానం వస్తుంది. లేదమ్మా. నువ్వు వెళ్ళు. అలాగే అయ్యా.
ఆయుధం అయితే దొరికింది, దీన్ని అమలు చేయటమే మిగిలింది. బుట్టను చూస్తేనే భయం వేస్తుంది. దాన్ని బలి మీదకి ఎలా వదులుతారు? సాధించాలి ఏదారైనా గాని, శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా గాని. ఆంటీ, ఐడియా తట్టింది. అటు చూడండి. పిల్లలు చుక్ చుక్ పుల్లాట ఆడుతున్నారు. వల్లిని కూడా ఆడిస్తే మిగతా పని అయిపోయినట్టే. పులి మేక ఆట ఆడే ఓడాం, ఇప్పుడు చుక్చుక్లు ఎందుకమ్మా? నేను చెప్పాగా, మీ దగ్గర చాక్లెట్స్ ఉన్నాయా? నేనేమైనా చంటి పిల్లనా చాక్లెట్లు బిస్కెట్లు తినడానికి? మీ దగ్గర అంటే కొంగులో కట్టుకున్నారని కాదంటే ఇంట్లో ఉన్నాయా అని. త్రిపుర గదిలో ఉంటాయి, తీసుకురానా? త్వరగా వెళ్ళి తీసుకురండి. తీసుకురండి ఆంటీ. డాడ్, నువ్వు పిల్లల్ని పిల్ల. ఒరే సంటి బాబులు, ఇటు రండిరా. ఏం చేస్తున్నారా? చిక్కు పుల్లాట ఆడుతున్నాం. పాపం, మీతో ఆడాలని వల్లి అనుకుంటుంది, మీరు ఆడించుకోవచ్చు కదా. వాళ్ళక్క ఆడతానదా? నువ్వు వాడతావా కానీ అడగండి. ఓ ఎస్ అనకపోతే చూడండి. ఇదిగో అమ్మా చాక్లెట్లు. నాకు కాదండి, వీళ్ళకి. వల్లి నాడిస్తున్నారు కదా, చాక్లెట్స్ కూడా తీసుకుంటారు. తీసుకుండ్రా. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ అక్క. పదవే వాళ్ళకైతే ఆడుకుందాం. పుల్లాట ఆడితే ఆ పిల్ల చస్తుందా ఏంటి? చుక్ చుక్ పుల్లాట మీకు తెలుసా ఆంటీ? ఎక్కడో దాచిపెట్టిన పుల్ల కోసం కళ్ళు మూసుకొని వెళ్తారు. అది పొమ్మంటే మాత్రం పోతుందా? చాలా తెలివైంది. ఆఫ్ కోర్స్, అందుకే కదా ఆ పుల్లకు కార్తికేయ అని పేరు పెడతాం. కరెక్ట్. భర్త కోసం వెతుకుతుంది, పుల్ల వెతకడం కోసం చేతి వేళ్ళ నుంచి ఇసుక జార వేస్తారు. వల్లి కూడా ఆ తెలివే చూస్తుంది, అదే దానికి శాపం అవుతుంది. అప్పటి వరకు ఈ బుట్టని జాగ్రత్తగా పెట్టండి డాడీ. కాటేస్తే కాల్నాగును అన్నయ్యగారే పట్టుకోవాలి. రామ్మ బుజ్జినా బుజ్జి, వల్లిని ముద్దెట్టుకుందు గాని. మీకు స్కూల్కి సెలవు కాబట్టి ఆడుకుంటున్నారు. పెళ్ళైన ఆడవాళ్లకు సెలవులు ఉండవు బాబు, మీరు వెళ్ళి ఆడుకోండి. అక్క ప్లీజ్ అక్క, చుక్కు చుక్కు పుల్లాలు ఆట ఆడుకుందాం అక్క. నాకు చాలా పనులున్నాయి బాబు. అక్క ప్లీజ్ అక్క, రా అక్క. పుల్లలాట ఆడడానికి పళ్ళ దట్టిపోవాలా ఏంటి? సరే, మీరు వెళ్ళి ఇసుక రెడీ చేసుకోండి. నేను వెళ్ళి బట్టలు లోపల పెట్టేసి వస్తాను. సరే అక్క. పిల్లలు, పుల్లేది ఇటివ్వండి. దాచేది నేను, వెతికేది మీరు. అదేం లేదక్క, మేమే దాస్తాం, నువ్వే ఎత్తుకు. ఆడాలా వద్దా? ఆడాలి. మరి అమ్మా, మీరు బాగా ముదిరిపోయారు, నన్నే ఆడేసుకుంటున్నారుగా. సరే, ఆ పుల్లెట్ ఇవ్వండి. తీసుకో అక్క. సరే, కూర్చోండి ఆడదాం. ఏయ్, ఏంటి దౌర్జన్యం? నేనేం తీసుకున్నాను పిల్ల? పుల్లనే కదా. ఇటివ్వు. పిల్లలతో ఆడుతున్నావేంటి వల్లి? నీకెందుకు? అయినా పులి మేక ఆటలో నీ పులిల్ని ఓడించానుగా, అయినా మళ్ళీ ఎందుకు వచ్చావు? సరే కాని, ఆటలో రసపట్టు ఉండాలంటే ఈ పుల్లకు పేరు పెడదామా? పిల్లలు, వల్లితో నేను ఒక ఆట ఆడినా? అలాగే అక్క. అక్కర్లేదు, నేను ఆడను, మీరే ఆడుకోండి. ఏంటి కార్తికేయ?
నాకే వదిలేసి వెళ్ళిపోతుంది. ఏంటి అలా చూస్తున్నా? దీనికి నీ పెనిమిటి పేరే పెట్టాను. ఆడకుండా వెళ్ళిపోతే కార్తికేయ నాకు పెట్లా ఉంటాడు. ఏంటి బ్లాక్మెయిలా? ఏమీ లేదమ్మా, పులి మేక ఆటలో ఓట్లు గెలిచావు, పుల్లాటలో తాలిబొట్లు గెలుస్తావని. నా కొడుకుని గెలుచుకోమంటున్నారు. నా పెనిమిటి మనసునెప్పుడో గెలుచుకున్నాను. ఆయన నా గుండెల్లోనే ఉన్నారు. అప్పుడెప్పుడో గెలిచావులే. ఇప్పుడు ఆడు ఓడు. ఓడిపోను. ప్రాణమైన పణంగా పెడతాను గాని నా భర్తని వదులుకోను. పిల్లకి పుల్లంటే గౌరవమే. ఇలాంటి సాధ్వీమణులు ఉండబట్టే ఈ భూమి మీద ఇంకా వర్షాలు పడుతున్నాయి. ఆడు మైత్రి, ఎవరు ఓడిపోతారో ఎవరు గెలిచి ఉంటారో చూద్దాం. ఇందాక నీ పెనిమిటి గుండెల్లో ఉన్నాడన్నావుగా, అది నిజమైతే కార్తికేయను పట్టుకో. మా అబ్బాయి ఉన్నాడో లేదో చూడు. ట్రై చేయి, ఊదు. పెద్ద బాబు మట్టి మనిషే కాని మట్టిలో ఉండడమ్మా. ఆట ఇంకా అయిపోలేదు. కొసరు కోరు ఉంటుంది కదా, ట్రై చేయి. ట్రై చేయి, ఊదు. బేబీ ఏమైందమ్మా? కంట్లో దుంపడిందా? ఇట్స్ ఓకే డాడ్, కూల్, డోంట్ వరీ. చెప్పాను కదా, నా జోలికొస్తే మట్టి కొట్టుకుపోతావని. అది చూద్దాం. కళ్ళు మూసుకొని వెళ్ళి పుల్ల పడేశాక దీన్ని, అంటే నీ పెనిమిటిని వెతికి పట్టుకో. అప్పుడు నువ్వు వాట గెలిచినట్టు.
ఇక్కడ వదిలే. ఇక పద. ఇక్కడేం చూస్తావు? వెళ్ళి పొలం తీసుకురా. పుల్ల కాదంటీ, పెనిమిటి. నా భర్త పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన నీకు బుద్ధి చెప్పాలని ఈ ఆట ఆడుతున్నాను. తీసుకొస్తానుండు. అయ్యయ్యో, ఆ దుమ్మేంటమ్మా? మన చేతికి మట్టి అంటుకోకూడదు. అది చీకటి గదిలోకి వెళ్ళిందనే గారు. డాడ్, స్టోర్ రూమ్ కు గొళ్ళెం పెట్టేసే. దాని చావరపు కూడా వినబడకూడదు. గడిపట్టేస్తా, ఉండమ్మా. ఎవరు ఎవరు